పల్లి దగ్గర చాద్గిరి గుట్ట అనుకుంటా పోలీస్ స్టేషన్ కేసులో దొరికాడు. అంటే ఏ రకమైన మనస్తత్వమో చూడండి. ఈ మేడం గారు తెలుసు కదండి, మేడం గారి దగ్గర కూడా తీసుకెళ్ళిన వ్యక్తి వీడి పేరు ఏదో, ఏం పేరు, జాకీ అంట వీడి పేరు. ఇలాంటి వ్యక్తులు గాంజాయి బ్యాచ్కి డాన్. ఈ వ్యక్తి గాంజాయి బ్యాచ్కి డాన్. ఇక గాంజాయి బ్యాచ్ వీళ్ళంట ఏ రకంగా ఒక కేసు పొద్దున్నే నాకు బ్రీఫింగ్ అయింది. వీళ్ళు ఏం చేశారనంటే హైదరాబాద్లో ఒక అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కారులో గాంజాయి ప్యాకెట్లు తీసుకెళ్ళి గాంజాయి ప్యాకెట్లు పెట్టి అతన్ని బుక్ చేయడానికి ఒక ట్రాప్ వేశారు. 1 కేజీ గాంజాయి తీసుకెళ్ళి కారులో పెట్టారంట. కారులో పెడితే పోలీసులకి ఇన్ఫామ్ చేశారంట. పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే ఆ కార్లో ఏం దొరకలేదని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. మళ్ళీ ఫోన్ చేసి ఆ పోలీసులకి ఏం చెప్పారంటే కార్ టైర్లో ఉంది ఆ గాంజాయి అని చెప్పేసి చెప్పారంట. మళ్ళీ తీరా మోసి చూస్తే అందులో దొరికిందంట. ఆ దొరికింది వాళ్ళు పోలీసులు అంటే అమాయకులు కాదు కదా, మొత్తం ఫుల్ కాల్ డేటా ఎంక్వైరీ మొత్తం అన్నీ చేస్తే వీడెవడు మాకు ఫోన్లు చేయడం ఏంటి, కారు టైర్లో ఉందని చెప్పడం ఏంటని మొత్తం కుప్పీ లాగితే మొత్తం బ్యాచ్ అంతా బయటకు వచ్చి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం. ఈ గాంజాయి డాన్కి పక్కన ఉన్నవాడు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమము చేసే గాంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళ మనకు ఎమ్మెల్యేలు, వీళ్ళ 420 వీళ్ళ నా గురించి మాట్లాడేది. ఇంకా వీడు కాకుండా ఇంకో 2-3 ఎవరో ఉన్నారంట. నేను అంశం చెప్తా ఉన్నా. ఈ పిల్లోడు 46వ వార్డులో సంబంధించి ఏదో కీలకమైన నాయకుడు అంట, మరి ఎవరో తెలియదు నాకు. మరి ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సతీమణి పక్కన కూడా నుంచుని ఫోటోలు దిగారంటే గాంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి, ఇదా మీరు మాట్లాడేది మా గురించి? మళ్ళీ నా మీద IVRS కాల్ నడపడం ఒకటి సిగ్గుండాలి. అంటే నెగటివ్ క్యాంపెయినింగ్ చేసి ఏదో ఓట్లు రాలుతాయి అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు. నీ కుటుంబ చరిత్ర ఏంటి, నా కుటుంబ చరిత్ర ఏంటి అనేది ప్రజలకు తెలుసు. మీరు ఏ స్థాయి నుంచి మీరు ఈ స్థాయికి వచ్చారు, మేము ఏ స్థాయి నుంచి ఈ స్థాయిలో ఉన్నాం అనేది ప్రజలకు తెలుసు. నేను పెద్దగా చెప్పక్కర్లా. ఒక చెట్లు వ్యాపారం చేసుకుని అధిక వడ్డీలు దండుకొని ప్రతి పేటలోనూ స్థలాలు కబ్జాలు చేసుకుని స్థలాలు మీరు వాళ్ళతో రాయిపించుకుని మీది ఆ కుటుంబ నేపథ్యం, అది మీది. నువ్వేంటయ్యా మా గురించి మాట్లాడేది? నేనా పర్సంటేజ్లా చూపించు, ఒక పలానా చోట ఈ పర్సంటేజ్ తీసుకున్నాడని ఇలా రాజీనామా చేసి వెళ్ళిపోతాం, రాజమండ్రిలో కనబడం. నీకులాగా శానిటరీ ఇన్స్పెక్టర్లు శానిటరీ మేస్త్రుల దగ్గర కూడా 1000-1500 తీసుకున్న జాతి మీది. నువ్వేంటి నా గురించి మాట్లాడేది? 1000 రూపాయలు కూడా తీసుకునే మొఖాలు మీ, నువ్వేంటి మా గురించి మాట్లాడేది? ఇవాళ ప్రజల గురించి నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాం. ఒక గంజాయి బ్యాచ్ల్ని కూడా పెట్టుకుని తిరుగుతూ నువ్వా మాట్లాడేది? గంజాయి బ్యాచ్ల్ని మరి నువ్వు సప్లయర్ నువ్వే అనుకుంటా, వీళ్ళందరినీ పెంచి పోషించింది నువ్వే అనుకుంటా. ఇవాళ రాజమండ్రిలో ఈ కల్చర్, గాంజా కల్చరు, బ్లేడ్ బ్యాచ్ కల్చర్ ఉందా అంటే నువ్వు నీ అనుచరులు కాదా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి రాజమండ్రి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. నేను చెప్పే అంశాలని నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ అంటే బ్లాక్మెయిలింగ్, గాంజాయి ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు. అంటే వీళ్ళు సప్లయర్లు కాబట్టి వీళ్ళ దగ్గర ఉంటుంది కేజీ గాంజాయి అంట, కేజీ 1/2 కేజీ. ఆ గాంజాయి తీసుకుని వెళ్ళి అంట కారు టైర్లో పెట్టారంట. వీళ్ళు కారు టైర్లో పెట్టి మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తున్నారంట. పోలీసులకు ఫోన్ చేసి ఇగో పలానా చోట గాంజాయి దొరికింది, అక్కడ లేదంట, టైర్లో ఉంది చూడండి అని చెప్తా ఉన్నారంట. మరి పోలీసులు ఏమన్నా అమాయకులా? నువ్వేదో ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మొత్తం కాల్ డేటా అంతా కుపే లాగితే వీళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. వీడు ఇంకొక ఎవరో 3 ఉన్నారంట. ఇలాంటి వాళ్ళు మన రాజమండ్రి నుంచి హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు. అంటే ఎంత నొటోరియస్ ఫెలోసో రాజమండ్రి కూడా కాదు, తీసుకెళ్ళి హైదరాబాద్లో ఈ ట్రాపులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మన ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలండి. ఇలాంటి వాళ్ళు 16 సంవత్సరాలు రాజమండ్రిని భ్రష్టు పట్టించారు.
ఇవాళ మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో ఈ నాదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ఆయన బుచ్చయ్య చౌదరి గారికి ఏదో ద్రోహం చేశాడని ఎలక్షన్స్లో. అప్పుడు వచ్చి మా పార్టీలో జాయిన్ అయితే మేం పెట్టిన భిక్ష, ఎమ్మెల్సీ అనేది మేం పెట్టిన భిక్ష. ఆ ఎమ్మెల్సీ తీసుకుని ఎమ్మెల్సీ హోదాలో తెలుగుదేశంలో దూకావు, లేకపోతే అక్కడే నీ చాప్టర్ క్లోజ్. మేము ఎమ్మెల్సీ ఇవ్వకపోతే అక్కడే మీ చాప్టర్ క్లోజ్. ఇవాళ తీసుకొచ్చి నీతులు చెప్తా ఉన్నాం, ఇవాళ తీసుకొచ్చి మాకు నీతులు చెప్తా ఉన్నాం. ఇవాళ మనం డెవలప్మెంట్ మేం చేసామండి, ఏదో రంగులేసారని చెప్తా ఉన్నారు. రంగులేస్తే మరి ప్రజలు ఏమన్నా అమాయకులా? అక్కడ కంబాల చెరువులో నిన్న నేను అటు వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అంటే రంగులు చూడడానికి ప్రజలు ఎవరైనా పార్కులకి డబ్బులు పెట్టి 50 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కోవడానికి వెళ్తారా? రంగులు చూడలేని రంగులా? సోది చెప్పవయ్యా అని అంటే ఇంకో మీరు కనబడతారు. ఇప్పుడు గ్లో గార్డెన్ దగ్గర చూడు, తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు చూడటానికి. మనమా చేసింది ఏం లేదు, చేసిన వాడి మీద రాళ్ళు, మళ్ళీ పర్సంటేజ్లు, ఏదో నోటుకొచ్చిన మాటలు. నేను ఇలాగా చిల్లర పర్సంటేజ్లు నాకెందుకయ్యా? నాకెందుకు? ఏదన్నా ఉంటే వ్యాపారాలు చేసుకుంటాం, ఇండస్ట్రీలు పెట్టుకుంటాం, ఉన్న తెలివితేటలు మేధస్సు మాకుంది. ఒక్కసారి ముందు వెనక ఆలోచన చేసి మనం ఏదన్నా మాట్లాడితే ఒక గౌరవం తెలుగుదేశం పార్టీకైనా, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పైనా తమరికి ఏమన్నా కొన్ని 4-5 ఓట్లు వస్తాయి. అంతే తప్పితే ఏదో తీసుకొచ్చి దుష్ప్రచారం చేద్దామనంటే కుదరదు. ఇది గుర్తుపెట్టుకోమని తెలియపరుస్తూ, మరి ఓటుకు నోటు కేసులో మరి చంద్రబాబు నాయుడు గారు దొరికారు. తిరుపతి వెంకన్నబాబు సాక్షిగా మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. మరి ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ గారికి కూడా ఆ కలియుగ వైకుంఠుడు ఇంకా మంచి బుద్ధి ప్రసాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.